హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. ఈ రోజు మనకు న్యూస్ పేపర్ లో ఇండియన్ ఫారెస్ట్ సర్వే అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సో ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ను మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేస్తారు. సో ఈ 2023కు సంబంధించినటువంటి ఎడిషన్ ని 2024లో విడుదల కాబడింది. మనకి ఇది రాబోయే 2 సంవత్సరాల వరకు, అంటే నెక్స్ట్ రిపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో ఐఎస్ఎఫ్ఆర్ 2025 వచ్చే వరకు ఈ మనకు ఐఎస్ఎఫ్ఆర్ 2023 నుండి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనం ఈ రిపోర్ట్ ను డెఫినెట్ గా నేర్చుకోవాలి. సో ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023కు సంబంధించింది కదా. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది ఐఎస్ఎఫ్ఆర్ 2023 అనేది 18వ ఎడిషన్. సో ఇది 18వ ఎడిషన్. అయితే మొదటి ఎడిషన్ ఎప్పుడు విడుదలైంది? మనకి ఐఎస్ఎఫ్ఆర్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1987వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఎప్పుడండి? 1987వ సంవత్సరం. దీన్ని విడుదల చేసే సంస్థ ఏదంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఏంటండి? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు విడుదల చేయడం జరుగుతుంది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎన్నేళ్ళండి? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఐఎస్ఎఫ్ఆర్ విడుదల చేస్తారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారు? 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఐఎస్ఎఫ్ఆర్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అడవుల శాతం, ఫారెస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి 21.76%. ఎంత అండి? 21.7%. మనకి చెట్లు, ట్రీ కవర్ వచ్చేసి 3.41%. ఎంత అండి? 3.41%. మొత్తం అడవులు ప్లస్ చెట్లు, ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ రెండు కలిపి భారతదేశంలో విస్తీర్ణం వచ్చేసి 25.17%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. మనకు ఫారెస్ట్ కవర్ ఇంపార్టెంట్, అదేవిధంగా టోటల్ కవర్ ఇంపార్టెంట్. ఫారెస్ట్ కవర్ ఏమో 21.76%, టోటల్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ రెండు కలిపి 25.17%. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే భారతదేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా గల రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఈ టాప్ 3 స్టేట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటి స్థానంలో అటవీ విస్తీర్ణం అధికంగా కలిగిన రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. అదేవిధంగా 3వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు శాతపరంగా చూద్దాం. శాతపరంగా అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మనకి ఇందులో యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయండి, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి. మొదటి స్థానంలో లక్షద్వీప్ ఉంది. ఏముందండి? మొదటి స్థానంలో లక్షద్వీప్ ఉంది. రెండవ స్థానంలో మిజోరాం ఉంది. మూడవ స్థానంలో అండమాన్ నికోబార్ ఉంది. ఒకవేళ యూటీ పరంగా అని అడిగితే లక్షద్వీప్ అని పెట్టండి. అదే రాష్ట్ర పరంగా అడిగితే మనకు మిజోరాం వస్తుంది, అత్యధిక అడవుల శాతం కలిగిన రాష్ట్రంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు ఈ ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ ఉంది కదా. సో గడిచిన రిపోర్ట్ తో పోలిస్తే మొత్తం దేశంలో చెట్ల విస్తీర్ణంలో, అడవుల విస్తీర్ణంలో పెరుగుదల నమోదైనటువంటి మొదటి 3 రాష్ట్రాలు కనుక గమనించినట్లయితే, దేశంలో అడవులు ప్లస్ చెట్ల విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల కలిగినటువంటి నమోదైన 4 రాష్ట్రాలను గమనించినట్లయితే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం అధిక పెరుగుదలను నమోదైంది. ఎంతండి? 684 చదరపు కిలోమీటర్లు. రెండవ స్థానంలో అధిక పెరుగుదల నమోదైన రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. 3వ స్థానంలో ఒడిశా రాష్ట్రం ఉంది. 4వ స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంది. ఇది ఏంటండి? దీంట్లో అడవులు ప్లస్ చెట్లు రెండు, ఆ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ రెండు పెరిగిన రాష్ట్రాలు ఇవి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్. అయితే ఓన్లీ అడవుల విస్తీర్ణం, ఓన్లీ ఫారెస్ట్ కవర్ అత్యధికంగా పెరిగిన రాష్ట్రాలను మనం గమనించినట్లయితే తొలి 3 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మిజోరాం ఉంటే, రెండవ స్థానంలో గుజరాత్ ఉంది, 3వ స్థానంలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఏదండి? మొదటి స్థానంలో మిజోరాం, రెండవ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో ఒడిశా రాష్ట్రం ఉంది. మనకి 1952 జాతీయ అటవీ విధానం, 1952లో జాతీయ అటవీ విధానం ప్రకారం భారతదేశంలో 33% పాటు అడవి విస్తీర్ణం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఈ 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం ఈ నిర్దేశిత 33% కంటే ఎక్కువగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలను కనుక గమనించినట్లయితే మొత్తం 19 రాష్ట్రాలు యూటీస్లలో ఈ 33% కంటే ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే 19 రాష్ట్రాలు ప్లస్ యూటీలు, ఈ రాష్ట్రాలు యూటీలు కలిపి మొత్తం 19 రాష్ట్రాలు యూటీలలో మనకి 33% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంది.
ఉంది. అయితే ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక గమనించినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం 22.03% ఉంది. ఎంత అండి? 22.03% ఉంది. ఇది జాతీయ సగటు 25.17%తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, తక్కువగా ఉంది. సో ఈ రిపోర్ట్లో గడిచిన సంవత్సరంతో పోలిస్తే, గడిచిన రిపోర్ట్తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం 13 జిల్లాల్లో మాత్రమే అటవీ విస్తీర్ణం తగ్గింది. అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు ఏంటంటే 13 జిల్లాల్లో తగ్గింది. 20 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. సో మనకి అటవీ విస్తీర్ణం పెరిగినటువంటి జిల్లాలు కనుక గమనించినట్లయితే టాప్ 3 జిల్లాలు, ఫస్ట్ జిల్లా వచ్చేసి ఆదిలాబాద్, సెకండ్ జిల్లా కొత్తగూడెం, థర్డ్ జిల్లా నిర్మల్. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదిలాబాద్, కొత్తగూడెం, నిర్మల్లో అటవీ విస్తీర్ణం పెరిగాయి. అదేవిధంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు కనుక గమనించినట్లయితే 3 జిల్లాలు కనుక గమనించినట్లయితే మొదటి స్థానంలో జగిత్యాల ఉంది, రెండవ స్థానంలో నాగర్ కర్నూలు ఉంది, మూడవ స్థానంలో మంచిర్యాల ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పెరిగినవి వచ్చేసి ఆదిలాబాద్, కొత్తగూడెం, నిర్మల్ అయితే తగ్గినవి వచ్చేసి జగిత్యాల, నాగర్ కర్నూలు, మంచిర్యాల. మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అడవి ఎక్కువగా ఉందంటే ఓపెన్ ఫారెస్ట్ అధికంగా ఉంది. ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి 9.5 9.5% ఉంది. ఓపెన్ ఫారెస్ట్ తర్వాత అత్యధికంగా మధ్యస్థ స్థాయి అడవులు ఉన్నాయి. మోడరేట్ ఫారెస్ట్ ఉంది. మోడరేట్ ఫారెస్ట్ వచ్చేసి 7.95% ఉంది. ఎంత అండి? 7.95% ఉంది. ఆ తర్వాత చిట్టడవులు 2.52% ఉన్నాయి. ఎంత అండి? 2.52% ఉన్నాయి. ఆ తర్వాత దట్టమైన అడవులు డెన్స్ ఫారెస్ట్ వచ్చేసి 1.44% ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో అధికంగా మన రాష్ట్రంలో ఏది? ఓపెన్ ఫారెస్ట్ ఉంది, 9.50%. సో అటవీ విస్తీర్ణం పెరిగిన 3 జిల్లాలు వచ్చేసి ఆదిలాబాద్, కొత్తగూడెం, నిర్మల్. తగ్గింది వచ్చేసి జగిత్యాల, నాగర్ కర్నూల్, మంచిర్యాల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.